తెలంగాణలో వర్షాలు అంతంత మాత్రంగానే పడుతున్నాయి. సాధారణంగా జూలైలో భారీ వర్షాలు కురుస్తాయి. కానీ ఈ ఏడాది ఆశించినంతగా వర్షాలు కురవడం లేదు. జూన్లో వరుణుడు నిరాశపరిచినప్పటికీ జూలైలో కూడా వర్షాలు తక్కువే ఉంటాయని చెప్తోంది ఐఎండీ. తెలంగాణలోకి ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు సమయానికంటే ముందుగానే ఎంటర్ అయ్యాయి. దీంతో సమృద్ధిగా వర్షాలు కురుస్తాయనుకుంటే ఇప్పటి వరకు అసలు భారీ వర్షాలే కనిపించడం లేదు. జూన్లో అంతా ఉష్ణోగ్రతలతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. జూలైలోనైనా వర్షాలు కురుస్తాయా అంటే డౌట్ గానే కనిపిస్తుంది. అటు ఉత్తర భారతదేశంలో వర్షాలు దంచి కొడుతున్నాయి. మొన్నటి వరకు ఎండలతో అల్లాడిన ఉత్తర భారతదేశం ఇప్పుడు వర్షాలతో అల్లాడిపోతోంది. ప్రస్తుతం నార్త్ ను ఆవరించి మాన్సూన్ ట్రఫ్ కొనసాగుతోంది. అది ఇప్పుడిప్పుడే మధ్య భారతదేశంలోకి ప్రవేశిస్తోంది. త్వరలోనే దక్షిణ భారతదేశంలోకి ఎంటర్ కానుంది. మాన్సూన్ ట్రఫ్ రాకతో పాటు షియర్ జోన్ కొనసాగుతోంది. మరో వారం 10 రోజుల్లో ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉంది. దీంతో తెలంగాణలో రాబోయే వారం రోజుల్లో మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం. 12వ తేదీ నుంచి మనకి రాష్ట్రం మొత్తం మీదుగా, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రాన్ని చూసుకున్నట్లయితే రాష్ట్రం మొత్తం మీదుగా చాలా చోట్ల మోస్తరు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. అలాగే ఉత్తర ఈశాన్య తెలంగాణ జిల్లాల్లో అక్కడక్కడ 1-2 చోట్ల భారీ వర్షపాతం కూడా నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. 14, 15, 16 తేదీల్లో చూసుకున్నట్లయితే దక్షిణ మరియు ఉత్తర తెలంగాణ జిల్లాల్లో కూడా మోస్తరు వర్షపాతంతో పాటుగా దక్షిణ తెలంగాణ జిల్లాల్లో మనకి 1-2 చోట్ల భారీ వర్షపాతం కూడా నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. గతేడాది వర్షాకాలం అంతా కురవాల్సిన వర్షపాతం కేవలం 15 రోజుల్లోనే నమోదయ్యింది. ఈ వర్షాకాలంలో కూడా వర్షాలు ఆశించినంతగా లేకపోవడంతో గతేడాది సిచ్యువేషన్ తప్పదేమో అనిపిస్తుంది. అయితే రాబోయే వారం పాటు రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని, ఈ నెలలో సాధారణ వర్షాలు ఉంటాయని తెలిపారు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు. ఆగస్టు మొదటి వారంలో వర్షాలు కురిసే అవకాశం ఉంది. రెండో వారంలో మాత్రం పొడిగా ఉండే ఛాన్స్ ఉంటుందని తెలిపారు. మొత్తంగా ఈ ఏడాది వర్షాలు ఉంటాయనుకుంటే నిరాశగానే కనిపిస్తుంది. గతేడాదిలాగే ఈ వర్షాకాలంలో నమోదవ్వాల్సిన వర్షపాతం 15-20 రోజుల్లో కురిసినా ఆశ్చర్యం లేదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు వాతావరణ శాఖ అధికారులు.